వారంలో వారం వారమే లేదే అన్నయ్యా నన్ను కొట్టబోకు అన్న దొంగతనం చెయ్యలే లంగతనం చెయ్యలేదే అన్నయ్యా ఆనాడు నువ్వు అత్తగారింటికి పోతే మీ బావ వస్తే తల్లిదండ్రి ఒప్పుకున్నందుకు నన్ను మారు మారు దెబ్బలు కొడుతున్నావు అన్న రాజ్యం మస్తున్నది దేశం మస్తున్నది అన్నయ్యా అందరికి బండలు బండారు ఉన్నది అన్ననికి చంపల గంధం అన్ననికి పుట్టల కుంకుమ ఉన్నదే అన్నయ్యా అన్ననే నొచ్చి కుంకుమ పొట్టుదానిరా అన్నయ్యా నేను దొంగతనం చేయలేదు నానా ఒకవేళ నేను అడవిలో పుట్టగా నీ తమ్ముని నీ తోడ నేను తమ్ముండై పుడితే అన్న నేను సగం రాజ్యం తీసుకోకపోదునా సగం దేశం తీసుకోకపోదునా అన్నయ్యో మందంతమై సాక్షి పొగలేస్తే నువ్వు పిలుపు కుప్పు లేకిన తల్లి మందంత రాళ్ళకు దేవుని పూజ చేస్తే నువ్వు రాళ్ళ పూజ చేసినవా రాత్రి బాగానే పుట్టి చీన పూలవరడా నీ పూజ బలము చిన్నదార తల్లి రాత రాసిన బ్రహ్మదేవా బ్రహ్మదేవా ఏమి రాతలాయ నారాయణ తోలికింది రాత బౌద్ధంగ రాత తోలికింది రాత ఎవరికి కనబడది దొంగ రాత బండ మీద రాత తోలికింది రాత రెండు సరి సమానమే బండ మీద రాత నీళ్ళ లేచి కడిగిన పోదు తుడిచిన పోదు ఓరి కాలంటే మొక్కుదారా నాన్న కడుపుల్ల తాళ పెడతా నాన్న నీ కాళ్ళు మొక్కుతనే అన్న నీ కాళ్ళు మొక్కుడు నాకు తెలియదా కాలు వచ్చాడు అన్న రాగిట్ల పండుగ బంగారు రాగిరెచ్చి నాన్న పట్టిపోయే చెల్లెలున్నా చక్కరి కూడా కాలు తెచ్చి నాన్న బుక్కనింట వచ్చిపోతా నాన్న కొత్తగా ఇల్లు కడితే నాన్న కడప వెట్టలకు నాన్న ఆడపిల్ల కావాలని నాన్న ఆడపిల్ల కావాలని మనం వెయ్యరాజు చెయ్యని పూజలే
మొక్కలు దేవుడు లేదు ఎక్కడి కొండ లేదు కొట్టని కొబ్బరికాయ లేదు అన్నయ్యా కొట్టవకు తిట్టవకు కొట్టవకు తిట్టవకు నాకేమి తెలియదే అన్నయ్యా చేసినంత చేసేందుకు ఎడుతున్నావు ఇట్లా అన్నా ఎడుతున్నావు యోగలు అడిపోయింది ఆ పెళ్ళం లేదా ఆ పెళ్ళం లేదా నీ కళ్ళద్దాలు వాళ్ళగా అయ్యో సంపాదించి మిండాడు మిఠాయి పొట్ల తీసుకొని పోతాది 6 ఎకరాల బంగారం ఒప్పుకున్నాడు ఉన్నాడా 6 ఎకరాలు ఏంటి తీసుకున్నాడు ఉన్నాడా ఎట్లా రావద్దు విత్తురా అయ్యో ఇక్కడ సార్ ఎట్లా ఉన్నాయో మందికి సార్ మాత్రం చెప్తాను తింపులాటో లేకపోతే మా ఏదో సంపాదించిన మా వల్ల సంపాదించిన మా చెల్లె సంపాదించిన మా తాతలు మా ముత్తాతలు సంపాదించిన ఆస్తి మనమనే తినేకుంటది అందుకే మనం రాసిచ్చిండ్రా ఉంటది మనమరాలకు ఆడగాడలు ఒకటైతున్నారు అయ్యో బిడ్డలంటే దొంగ ముండ నువ్వు తిట్టలేక వీళ్ళు అందరితో తిట్టిస్తున్నావే నువ్వు నా కళ్ళ కనబడద్దు అయ్యా నా కళ్ళ కనబడద్దు అవ్వ నా కళ్ళ కనబడద్దు అని ముగ్గురిని పట్టుకొని గుర్ర గుర్ర రగుద్దుకొని కళ్ళ కనబడద్దు నా కళ్ళ కనబడద్దు అని కూడా ముగ్గురిని దొరకబట్టి సిగట్టుగా అందుకుంటూ అనగాడు ఆ బలరమా రాజుడు ఊరంతా అటువంటి ఏనాడు పాడబడ్డ అటువంటి ప్రతి కళల ముగ్గురిని ఏనాడు బంధిస్తున్నాడు ముగ్గురిని 3 బందికాలను బంధించిండమ్మా తల్లి ఒక పిల్ల కనబడద్దు పిల్ల ఒక తల్లి కనబడద్దు మొగలి ఒక పిల్లాని కనబడద్దు పిల్ల మొగని కనబడద్దు బందికాల లోపల కుంగి కుసించి నశించి రాజమైపోవాలి ఒకల ముఖం ఒకల కనబడద్దు నాయన మీకు గంజి వస్తాయి గౌరవం వస్తాయి నీళ్ళు వస్తే నీళ్ళు కూడా వస్తుంది అన్నం పెడతా వస్తుంది ఎండి ఎర్రగప్పల రీతిగా మీరు బందికాల రావన్నాడి ముగ్గురిని పట్టుకొని 3 బందికాలను కేసి ఉప్పు తాళాలు చిక్కు గొల్లాలు వేసి తాళచేరు తీసుకొని ఆగలో ఇళ్ళ కత్తున్నాడు బల్లారా రాజు ఇళ్ళ వేడికి పోతున్నా భార్యకు బుద్ధులు లేని భార్యకు బుద్ధులు చెప్పాలి జ్ఞానం లేని నా భార్య జ్ఞానం చెప్పన్నా అని రమ రామ 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 పెద్ద పని చేసిన గొప్ప పని చేసిన లేదు గవి ఎత్తారా ఇత్త చింతవాడలైన పూర్తి పోయి పుచ్చవాడు అరే పింఛన్ లేడరా ఉన్న పింఛన్లు కడి చేపిస్తా ఉన్నావా ఏందిరా ఏం ఆపి లేదు ఇగో మొట్టమొదలు పెద్ద పని ఏం పని చేసిన అడిగానా మొట్టమొదలు వేయనమ్మా అయ్యం అన్న అయ్యను మా అయ్యను ఎందుకో చెప్తా తర్వాత రెండోసారి మా అవ్వను కొట్టిన తర్వాత మా చెల్లెని కొట్టిన ముగ్గురిని పట్టుకొని పోయి 3 బందికాల ముగ్గురు బంధించిన
తల్లి ముఖం పిల్ల కనబడద్దు, పిల్ల ముఖం తల్లి కనబడద్దు, మొగరి ముఖం పిల్లాని కనబడద్దు, పిల్ల ముఖం మొగరి కనబడద్దు. ఎందుకంటవా మా అయ్య లంచ కొడుకు మనం లేదు సైమంలా 6 దక్కలేండి, 6 దక్కల బంగారం, అర్ధ రాజ్యం, 60 లక్షల రూపాయలు, 7 ఎండి గుర్రాల మీద పౌడి కోలెత్త ముందుకే కట్టం ఇస్తానని ఒప్పుకున్నట. అందు గురించి నేను లేదు కట్నం ఎట్లా ఒప్పుకుంటుంది అంతా పోయినాక పిచ్చకుంటూ లెక్క తిరిగన్నా, బాసంతో తిరిగన్నా, బబ్బిలోకల లెక్క తిరిగన్నని ముగ్గురిని కొట్టి 3 బందికాలను బంధించిన వెళ్ళావా వాళ్ళు అక్కడ బంధించిన. కాబట్టి మా అయ్య గంజి వస్తే గౌరవంతం వస్తుంది, మా అవ్వకు నీళ్లు వస్తే నీళ్లు కూడా వస్తుంది, మా చెల్లెకు అన్నం పెడితే అహంకారం వస్తుంది. వాళ్ళు ఎండి రావాలి. నీ ఇష్టం ఉంటే మనం ఇద్దరం పొద్దుకి గిలాసడు బియ్యం పెట్టుకుంటాం, అన్న అర గిలాసడు గంజి వెళ్తుంది, గిలాసడు గంజి మూలకి పెట్టు, 3 రోజుల గంజి అక్కనే ఉండాలి. అన్ని ఈగలు పడాలి, దోమలు పడాలి. ఈగలు పడ్డ గంజి దోమలు పడ్డ గంజి తీసుకుపోయి అక్కడ మా అయ్య ఉంగడ షిప్ప పెట్టిన ఆ షిప్పలో పోసి రావాలి. కుక్కలు గతికినట్టు వాళ్ళు గతకాలి, కుక్కలు గతికినట్టు గంజి గతికితే గప్పున్నా కన్నాలు చూడాలి. ఒకవేళ నా మాట జవ దాటి నువ్వు అన్నం పెడతావా భాగ్యే నీ బాక్స్ అవుట్, బాక్స్ శ్రీకాళ పేరు కావాలి, బాక్స్ అవుట్ కావాలమ్మా. నేను రాజుల కచేరి కాడికి పోతున్నా, ఇంటికాడ పైరం చికెన్ తెస్తా, మటన్ తెస్తా, మనం మంచిగా తిందాం సరేనా. పోతున్నా నేను రాజుల కచేరి కాడికి బల్లన మహారాజు అగో కచేరి కాడికి బయలుదేరి పోతున్నాడు. ఓ రామ రాము అడవిల్ల కోడల భాగ్యవతి దేవి అమ్మ బామా భాగ్యవతి దేవి మా కన్న తల్లిని నా తోడ ఉట్టిన చెల్లెలు పాడవాట బందికాల లోపలేసిన ఆడబడ్డ బందికాలలో బిడ్డ అన్నం పెట్టి ఆకారం వత్త నీళ్ళు వత్త నీళ్ళు వస్తుంది గంజి వత్త గౌరంతం వత్తగాని అదిలావు ప్రేమ ఉంటే ఒక 3 మాట ఆరబెట్టిన గంజి 3 రోజుల గంజి తీసుకుపోయి ఈగల పడ్డ దొమల పడ్డ గంజి తీసుకుపోయి మా అయ్యమ్మకు పోయమన్నాడు. కన్న తల్లి భాగ్యవతి దేవికి అమ్మ కన్న తల్లి భాగ్యవతి దేవికి గుండెలకు బెల్లు అంటున్నాయి, కార్యాలు తల్లు అంటున్నాయి. అయ్యో నా మానత్త కాదా, నా మేనమామ కాదా, నా మేనమర్దలు కాదా, మళ్ళీ పారిపడ్డ బందికాల లోపల వాళ్ళు ఒక ఈగలు పడ్డ దొమలు పడ్డ గంజి తాగుతారు, పంచ పరమాణాలు నేను ఎట్లా తింటానా అని మరి వంటలు తయారు చేసుకొని నా మేనత్త కాదు, నా మేనమామ కాదు, నా అత్తకు మామకు నేను తీసుకొని పోతానా అని అడవిలా భాగ్యవతి ఓ దేవుడా, భాగ్యవతి ఓ దేవుడా, భాగ్యవతి ఓ దేవుడా, కలియేడు వేడలల్లా నారాయణమ్మ, కలియేడు వేడలల్లా సన్నవారి బియ్యం సగవల్ల వంటలు, దొడ్డువారి బియ్యం దుమ్మట్ల వంటలు, అన్ని కూరలాంటి కంకర తల్లి తయారు చేసిందే అమ్మా. బందికాల లోపల అత్తమ్మ నువ్వు ఎట్లా ఉన్నావా అని వంటలు తయారు చేసింది, ఉడుకుడుకు అన్నం తీసింది, టిఫిన్ లోపల ఉడుకుడుకు కూర తీసి టిఫిన్ లోపల పెట్టింది అమ్మా. అలనాడు మామ నాది వారి పిల్లలు తీసుకొద్దాము మామ, నాది వారి పిల్ల అంటే లేచిన ఒక్క మునగ మేక, మేనవారి పిల్ల మేకల్ల కుక్క అంటరాని మేనవారి పిల్లలు తెచ్చిన లగ్గం చేసినవే. అప్పుడే వండిన వంటలు తీసింది, టిఫిన్ లోపల పెట్టింది, అన్నము కూర తయారు చేసింది. నాయన నా భర్త ఉత్తర రాజ కచ్చింది, నా భర్త ఉన్నాడు పవకారి ఉండకొడుకు బట్టగారి ఉండకొడుకు, మరి కంట పడకుండా నా అత్తకు నా మామకు పోయి తీసుకుపోయి ఒక్క అన్నం తినిపించేస్తారా అని వంటలు తీసింది. నాయన ఒక్క కొంగు దాటుకు వంట పెట్టి అన్నము టిఫిన్ లోపల పెట్టి కొంగు తాడుకు పెట్టుకున్నది కన్న తల్లి. ఇక నేను నాయన పడి అడ్డ పల్లి కాళ్ళ లోపల నా అత్తకేస్తా, నా మామకేస్తా, నా అత్త కాదా, నా మామ కాదా, నా భర్తలు కాదా అని అయ్యో వండిన వంటలు రాబోదేవుడు, వంటలు రాబోదేవుడా, కొంగు
చాటుకు పెట్టి నారాయణ వంద వంటలు కొంగు చాటుకు పెట్టి పాపగారి ముండ కొడుకు కంటపడతావా ఒకవేళ పాపగారి ముండ కొడుకు కంటపడితే నన్ను తిరుగుతాడో కొడుతాడో మరి సూర్యుడి కళ్ళల సూర్యుడు నాట కలవడ కళ్ళ కత్తులు నాట ఇచ్చిన దేవుడు మెచ్చుకుంటామోనే అమ్మా వంటల తయారు చేసి ఓ దేవుడు రాజురాజే కత్తిరే ఓ దేవుడా రాజుల కత్తిరి మీదకే అవ్వ పాడువాట పంది కాళ్ళకు తోవ ఉన్నది రాజుల కత్తిరి మీద ఏమనండి మోసుకున్నాడు ఇప్పుడు బంగారం మోసుకొని దాన ధర్మాలు చేస్తున్నాడు రాజు అయ్యా కత్తిరి ఒకటికి వెళ్ళి ఓ దేవుడు బాలవత ఉన్నది రానారాయణ వానాదుడు కోడలు భాగ్యవతి దేవి నా అత్త కాదా నా మేనమామ కాదా మా అడవిల్ల కాదా ఆనాడు నన్ను నీళ్ళు కత్తి వాళ్ళ కొడుకు లగ్గం చేసి నుంచి ఎంగిల్ నోట తెచ్చలేదు ఎడమ చేత కొట్టలేదు వచ్చినోడ మాట ఒకనాడు అనలేదు మా అడవిలో ఎంత ఏడుతుందో మా మేనమామ ఎంత ఏడుతున్నాడో నా భర్త కొంచెం పోడైనా నా మేనత్త నా మేనమామ కాదా ఉడుకుడు కన్నం వండుకొని పోతున్నా అని ఉడుకన్నం ఉడుకు కూర తీసుకున్నది ఆడవిళ్ళకు చూసుకున్నానికి దువ్వెనా అడుకున్నానికి తీసుకొని అటువంటి ముమ్ముతాడు పెట్టుకొని ఏనాడు పందికారు తాడు ఏనాడు పోతున్నదో అప్పుడు ఎదుగుడవయ్యి ఆ రాజుల కచేరి కాడికి నా భార్య బయటికి పోయి కమరం అన్నం పూల్చే తిరిగి రాజుల కచేరి కాడికి వస్తానని నిన్నమన్న మా తండ్రి రాజ్యం వేయిండు ఏ వాడికి ఎట్లా నడిచిందో నాకు తెలియదా ఇళ్ళ వాడలు మేడ తిరుక్కుంటా నేను వెళ్ళిపోతానని అగ వాడలు మేడాలు రాజుతూ ఉన్నాడు వాడల మేడాలు రాజుతూ ఉన్నాడు పచ్చేడు తొవ్వలోనా ఓ నాయనా ఎవరన్న గల్లవాడే గరాదుకు వచ్చేది తొవ్వల్లా అటువంటి దగ్గర నెడుతున్న చూసావా ఏమి రానా భార్య కొడుతుంది ఎవరు కావచ్చా అని మరి ఎవరోరి మంత్రి రావన్నో రావులోరి మంత్రి రావన్న నాకు డౌట్ వస్తుంది గోసుడు మూలవాడు కాడికి అది నా పిల్లలు లెక్క అందరు తెరచీర కట్టుకున్నంత నీ పిల్లలు అవుతారే గట్ల కాదురా నాకేదో డౌట్ వస్తుంది నా పేరు నా పోలిక కొడుతుందిరా సరే నువ్వు పోయి చూసేస్తావా చూసుకున్నా మనిషిరా నాకదే ఈయన నిన్నే ఉసో కొడుకనే నేను చెప్తాను